కొన్ని సినిమాలకి చాలా ఎక్కువ బడ్జెట్ ఉంటుంది. సో ఆ బడ్జెట్ ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఫాస్ట్గా వర్క్ ఫినిష్ చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద విఎఫ్ఎక్స్ కంపెనీస్, ఒక ఫారెన్ విఎఫ్ఎక్స్ కంపెనీస్ వాటితో వర్క్ చేస్తారు. ఏదో తేడాగా ఉందేంటి? కొట్టొద్దు. సో మా దగ్గర అంత బడ్జెట్ లేదు. సో మేము చాలా స్టార్టప్స్తోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ టైఅప్ అవుతూ 25 ఏళ్ళ కుర్రాడు రా పరిగెత్తిస్తున్నాడు వెళ్ళి వితౌట్ షుగర్. ఆల్మోస్ట్ ఒక 1500-1600 షార్ట్స్ ఉన్నాయండి మూవీలో. సో వాళ్ళు కూడా మా అలాగే ప్రూవ్ చేసుకుందాం అనుకునేవాళ్ళు. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్, ఎలా ఉన్నారో చూడు. సినిమా చూడు, అనవసరమైన చూద్దాం. సో తక్కువ బడ్జెట్లో మేము ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ, ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసిన క్వాలిటీ ఇవ్వడానికే ఇంత టైం పట్టింది మాకు సినిమాకి. సూపర్ అబ్బా, అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. సో అది సార్ మేము పెట్టిన ఎఫర్ట్. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదా? అందరు చలో. मैं नहीं चलूंगी, देखूंगी. సో ఏఐ ఈజ్ ద న్యూ కూల్ థింగ్. చాట్ జీపీటీ, మిడ్ జర్నీ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్గా ఈ సినిమా కోసం మేము వాడుకున్నాం. ఇంటెలిజెంట్ ఫెలో. ఆయన ఎంత పెద్ద మనిషిరా, అలా మాట్లాడొచ్చా? చంపలేసుకో. దేవుడా నన్ను క్షమించు అని చెప్పరా చెప్పు. ఓం రావుతో ప్రభాస్ ఫ్యాన్స్ కనిపించారు అనుకో, ఓం రావు మళ్ళీ పోతాడు. టైం బ్యాడ్ అయితే వస్తాడు. ఇదిగో ఏమయ్యా, రారా ఇటు రారా. తెలుగు వాళ్ళం కదా నీ మోసం చేస్తే ఎలా తీసాడు తెలుసా? బుద్ధి తెచ్చుకోమని చెప్పి. ఓం రావుత్ బాలీవుడ్. ఓం రావుత్ ఎక్కడున్నావు? ఓం రావుత్ కమ్ టు మై క్యాబిన్. సూపర్ ఉందన్న. ఓం రావుత్ అయితే కంపల్సరీ చూడాలి. ఇది పక్కా ఓం రావుత్ అయితే ఇప్పుడు చూడాల్సిందే పక్క. చూడు 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 చూడు, సరిగా చూడు, సరిగా చూడు, సరిగా చూడు, చూసుకో, చూడు, చూసుకో, సారీ చూసుకో. సార్ అసలు నా లైఫ్ లో అలాంటి కొట్టుడే చూడలేదు. అంటే నాటుగా చెప్పాలంటే కుక్కడు కొట్టాడు సార్. To congratulate you, Prashant, not just for the film, it's also for you teaching a lesson to everyone in the industry. వేసేసాడు, బాగా వేసేసాడు. బిజినెస్ బొక్కలేక మేం చేస్తుంటే మధ్యలో ఈడొకడు. అటు చూడు బే. ఇదేంట్రా ఇదే? అరే నీ అబ్బా. హనుమంతుడు మనకు హీరోలా కనిపించిన లంకేయులకు మాత్రం విలన్ గానే కనిపిస్తున్నాడు. ఎందుకు? ఆ కడుపు మంట యుగ యుగాలుగా లంకేయుల్లో కొనసాగుతూనే వస్తుందేమో. అందుకే ఇప్పుడు పాన్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్ కొట్టిన హనుమాన్ సినిమాను శ్రీలంకలో బ్యాన్ చేశారేమో అనిపిస్తుంది. మండుతున్నట్టుంది. అంతేగా అంతేగా. ఏంట్రా రెచ్చిపోతున్నావు? కొట్టాలంటే పెద్ద ఆలోచించారా? చూసావా ఎంత సింపుల్.